మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనకైతే బడ్జెట్ రిలీజ్ అయిపోయింది 2025. అయితే ఈ బడ్జెట్లో ఎలాంటి మార్పులు జరిగాయి అండ్ అంతేకాకుండా ఇది మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎలా ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనే విషయాలపై మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సిఏ దుర్గాంజలి గారు ఉన్నారు. వీరిని ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో అంజలి గారు, మనం చెప్పండి, ఇప్పుడు బడ్జెట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఏమేమి చేంజెస్ జరిగాయి అండ్ ఇది మన మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎలా ఉపయోగకరంగా ఏమన్నా ఉంటుందంటారు అసలు? అవునండి, యాక్చువల్లీ ఆఫ్టర్ లాంగెస్ట్ టైమ్ డ్రాస్టిక్ చేంజెస్ అనే చెప్పాలి బడ్జెట్లో రిలేటెడ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్. చాలా బిగ్గెస్ట్ చేంజెస్ వచ్చాయి, అది కూడా యూస్ఫుల్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్. మెయిన్గా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఎప్పుడో 1995లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ట్యాక్స్ స్లేబ్ హైగా బిగ్గెస్ట్ చేంజ్ అయింది. 7 lakh నుంచి 12 lakh వరకు ఇంత డిఫరెన్స్ ట్యాక్స్ సేవింగ్కి ఉపయోగపడేలాగా మన బడ్జెట్లో 12 lakh వరకు నో ట్యాక్స్. అదే సాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే 12,75,000 వరకు నో ట్యాక్స్. కానీ రిమైనింగ్ ఇండివిజువల్స్ అంటే బిజినెస్ చేసుకునే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 12 lakhs. ఎందుకంటే సాలరీ పీపుల్కి మాత్రమే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండదన్నమాట. కానీ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది ఏంటంటే స్లాబ్ రేట్స్ ఇచ్చారు. 4 lakh వరకు ఎగ్జంప్షన్, 4 lakh to 8 lakh 5%, 8 lakh 12 lakh 10%, 12 lakh దాటితే ఇంకా 15% ఇలా ఉంది కదా. ఏంటి అన్న డౌట్ చాలా మందికి ఉంది. దీని మీద చాలా వీడియోస్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ కొంతమంది క్లియర్ అయి ఉంటుంది, బట్ సమ్ మోర్ క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, సింపుల్. మనకి డిస్కౌంట్ ఎలా అప్లై అవుతుంది? ఏదో షాపింగ్ వెళ్ళాం అనుకోండి, ఎంత మోర్ పర్చేస్ చేస్తే అంత ఎక్కువ డిస్కౌంట్ స్లాబ్ రేట్ ప్రకారం ఉంటుంది. 1,000 to 2,000 పర్చేస్ చేసిన వాళ్ళకి ఎంత డిస్కౌంట్ అని అలా ఉంటుంది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎంత లెస్ ఇన్కమ్ ఏం చేస్తే అంత ట్యాక్స్ రిబేట్ ఉంటుంది అనమాట. సో అలాగా 12 lakh వరకు ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళకి నో ట్యాక్స్ అంటే ట్యాక్స్ పడుతుంది కానీ డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఫస్ట్ ట్యాక్స్ పడుతుంది. 12 lakh వరకు 60,000 ట్యాక్స్ పడుతుంది. ఈ సాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే 12,75,000 వరకు 60,000 ట్యాక్స్ పడుతుంది. దాని తర్వాత కింద డిస్కౌంట్ అని చెప్పి, అదే మన భాషలో రిబేట్ అని చెప్పి తీసేసి 0 ట్యాక్స్ కంప్లై అవుతుంది అనమాట. కానీ ఈ 12 lakh ఎక్సీడ్ అయిన తర్వాత, ఒకవేళ 12 lakh కంటే రూపాయి ఎక్స్ట్రా అయినా కూడా 60,000 ప్లస్ ట్యాక్స్ కట్టేయాలి అని చెప్పేసి చాలా చెప్తున్నారు. కానీ చిన్న అపోహ ఏంటి అంటే 60,000 ట్యాక్స్ కట్టేయక్కర్లేదు, ఎందుకంటే ఇంజస్టిస్ కదా. ఇప్పుడు మంత్లీ 1 lakh ఎర్న్ చేసే వాళ్ళు 1 lakh టేక్ హోమ్ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ట్యాక్స్ ఏం కట్ అవ్వదు. ట్యాక్స్ పట్టదు అంటే టీడీఎస్ కూడా డిడక్ట్ చేయరు కంపెనీ వాళ్ళు. కానీ ఇప్పుడు 12 lakh మీద అంటే 1 lakh కంటే ఎక్కువ మంత్లీ ఎర్నింగ్ చేసే వాళ్ళు టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది అంటే తక్కువ ఎర్న్ చేసే వాళ్ళకంటే తక్కువ టేక్ హోమ్ తీసుకెళ్తున్నారు కదా. అది ఇంజస్టిస్ కదా. అది రిమూవ్ చేయడం కోసమే మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను బోర్డు మీద చూపిస్తాను. మార్జినల్ రిలీఫ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 lakh ఎక్సీడ్ అయింది ఇన్కమ్ అంటే 12,10,000 అనుకుందాం. ఇన్కమ్ మీకు 12,10,000 అనుకుందాం. యూజువల్గా మార్జినల్ రిలీఫ్ లేకపోతే మీకు పడే ట్యాక్స్ 61,000 to 50 ఫర్ ఎగ్జాంపుల్. సో కానీ మార్జినల్ రిలీఫ్ ఏం చెప్తుంది అంటే మనకు ఇప్పుడున్న ముందు ట్యాక్స్ స్లాబ్ అంటే 12,10,000 కంటే ముందున్న ట్యాక్స్ స్లాబ్ ఏంటి? 12 lakh ట్యాక్స్ స్లాబ్ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది? లెట్స్ సే రిబేట్తో తీసుకుంటే మనకి 0 ట్యాక్స్. అండ్ ఎక్సెస్ ఇన్కమ్ ఎంత ఉంది? 10,000. సో ఈ 0 ప్లస్ 10,000 ఎక్సెస్ ఇన్కమ్ ఎంత ఉంది? 10,000. టోటల్ ఎంత? 10,000. సో మనకి ఈ 12,10,000 మీద పడే ట్యాక్స్ ఈ అమౌంట్కి రిస్ట్రిక్ట్ చేయడం అయింది. అంటే ఇప్పుడు 61,000 కాదు, అంటే 60,000 ప్లస్ సెస్ ఎంత ఉంటుంది? 3% సెస్. అది కాదు, ఆ అమౌంట్ కాకుండా మనకు ట్యాక్స్ అనేది ఈ 10,000కి రిస్ట్రిక్ట్ చేయడం అయ్యింది. సో ఈ ఇంజస్టిస్ అనేది ఎక్కడ జరగదు. ఈ మార్జినల్ రిలీఫ్ పీపుల్ని సేవ్ చేస్తుంది. లెట్స్ సే 12 lakh
ఇక్కడ రాయచ్చండి 12,50,000 ఇన్కమ్ అనుకుందాం. 12,50,000 ఇన్కమ్ అనుకుందాం మనం. సో ఇప్పుడు దీని మీద ట్యాక్స్ ఎంత పడుతుంది? దీని ముందు స్లాబ్ ఎంత? 12 lakhs. దానికి ఎంత? 0 రూపీస్ విత్ రిబేట్ ట్యాక్స్ పడుతుంది. 0 రూపీస్ విత్ రిబేట్. ఎక్సెస్ ఇన్కమ్ ఎంత? 50,000. టోటల్ ఎంత? 50,000. యూజువల్గా మనకి మార్జినల్ రిలీఫ్ లేకపోతే ఈ 12,50,000 మీద ఎంత ట్యాక్స్ పడుతుంది? 65,000 చేంజ్ ట్యాక్స్ పడుతుంది. సో మనకి ఈ ట్యాక్స్ 50,000కి రిస్ట్రిక్ట్ చేయబడి ఉంటుంది. సో ఈ మార్జినల్ రిలీఫ్ ఇలా వర్క్ అయ్యి మనకి ముందు స్లాబ్ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అది ప్లస్ ఎక్సెస్ ఇన్కమ్ ఆ అమౌంట్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేసుకొని ట్యాక్స్ సేవ్ అవుతుంది 100%. అంతేగాని 12 lakh ఎక్సీడ్ అవ్వగానే 60,000 ట్యాక్స్ పడిపోతుంది, దాని మీద సెస్ పడిపోతుంది అనేది అపోహ, కరెక్ట్ కాదు. 12,75,000 వరకు కూడా ఈ మార్జినల్ రిలీఫ్ మనల్ని షీల్డ్ చేస్తుంది. దానికి ఎక్సెస్ మార్జినల్ రిలీఫ్ కూడా వర్క్ అవ్వదు, అంటే మార్జినల్ రిలీఫ్ వచ్చినా కూడా ట్యాక్స్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇలా మనకి ఈ ట్యాక్స్ స్లాబ్స్ అనేది ఎమెండ్ అయ్యాయి. అండ్ ఈ 12 lakhs శాలరీడ్ ఎంప్లాయీస్కి అయితే 12,75,000. ఈ స్లాబ్ రేట్స్లో ఈ స్లాబ్లో ఏ ఇన్కమ్స్ మనకి కవర్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ కవర్ అవ్వవు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12 lakhsలో నాకు ఎల్టీసీజీ అంటే నేను ఒక ఎసెట్ అమ్మాను, నాకు ప్రాఫిట్ వచ్చింది, ఆ ఎల్టీసీజీ ఉంది అనుకోండి, ఆ అమౌంట్ ఒకవేళ మీకు 12 lakh బిలో ఇన్కమ్ ఉన్నా కూడా ఆ ఎల్టీసీజీ మీరు 100% కట్టి తీరాల్సిందే, 20% కట్టి తీరాల్సిందే. లెట్స్ సే మీకు 12 lakh ఇన్కమ్ ఉంది, కానీ అందులో ఎల్టీసీజీ ఒక 3 lakhs ఉంది అనుకుందాం. ఇప్పుడు 12 lakh లోపే ఉంది మన ఇన్కమ్ కాబట్టి 0 ట్యాక్స్ రిబేట్ వస్తుంది అని కాదు, ఎందుకంటే ఈ 3 lakhs మీద ట్యాక్స్ కట్టాల్సిందే 20%. మోరోవర్ మనకి ఎల్టీసీజీ మీద 1,25,000 ఎగ్జెంప్షన్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 1,75,000 మీద ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఈ 1,75,000 మీద ట్యాక్స్ కట్టాలి. అండ్ ఇది అలాగో మనకి బిలో ఇన్కమ్ ఉంది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 12 lakhలో 3 lakhs తీసేస్తే 9 lakhs ఎలాగో బిలో ఉంది కాబట్టి థ్రెషోల్డ్ లిమిట్ మీకు 0 ట్యాక్స్ దీని మీద. కానీ ఈ 20% ఈ 1,75,000 మీద మీకు ట్యాక్స్ పడుతుంది. ఇలా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఏమేమి ఇన్కమ్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి? క్యాపిటల్ గెయిన్స్, ఏవైతే స్పెసిఫిక్ పర్సంటేజెస్ ఉంటాయో, ట్యాక్స్ పర్సంటేజెస్ ఉంటాయో, క్యాజువల్ ఇన్కమ్స్ అనమాట, అంటే రెగ్యులర్ ఇన్కమ్స్ కాకుండా క్యాజువల్ ఇన్కమ్స్, లాటరీ ఇన్కమ్ కానీ, లేకపోతే మనకి షేర్స్ అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్స్ కానీ, స్పెక్యులేటివ్ ఇన్కమ్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే స్పెసిఫిక్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందో 100% కంపల్సరీ మనం వితౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బిలో ఇన్కమ్ ఉందా లేదా, 12 lakh కంటే బిలో ఉందా లేదా అని పట్టించుకోకుండా మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఏ ఇన్కమ్స్ యూజువల్లీ కవర్ అవుతాయి? శాలరీ ఇన్కమ్ బిలో 12 lakhs ఉంది హ్యాపీగా, లేదా 12,75,000 ఉంది హ్యాపీగా, మనం 0 ట్యాక్స్, ఏ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. బిజినెస్ ఉంది మీకు, ఆర్ ప్రొఫెషన్ ఉంది, ప్రొఫెషన్ అంటే అకౌంటెంట్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళందరూ ఈ బిజినెస్ కానీ, ఈ ప్రొఫెషన్ మీద కానీ వచ్చే ఇన్కమ్ కూడా మనం 12 lakhs ఆర్ 12 lakhs బిలో ఉంటే 12,75,000 వీళ్ళకి అప్లై అవ్వదు. మళ్ళీ ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ 12 lakhs బిలో ఇన్కమ్ ఉంటే హ్యాపీగా ట్యాక్స్ అనేది మీకు 0 పడుతుంది. అండ్ ఆల్సో మీకు ఒకవేళ లాటరీ ఇన్కమ్స్ అట్లాంటివి పడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 12 lakh బిల్ మీ ఉందా లేదా అనేది మర్చిపోయి మనం ట్యాక్స్ కట్టాల్సిందే. అండ్ ఈ ఇన్కమ్ మీద డిడక్షన్స్ ఏమైనా తీసుకుంటామా అంటే ఏ డిడక్షన్స్ రావు. ఏటీసీ డిడక్షన్స్, హెచ్ఆర్ఏ క్లెయిమ్స్, వేరే క్లెయిమ్స్ ఏమీ రావు. ఓన్లీ ఎన్పిఎస్ ఎగ్జెంప్షన్ ఏటీసీ సెక్షన్ మాత్రమే వస్తుంది. ఏటీసీ కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఏ డిడక్షన్స్, ఎలవెన్సెస్, ఎగ్జెంప్షన్స్ ఏమీ రావు ఎక్సెప్ట్ ఎన్పిఎస్ స్కీమ్ తప్ప. ఇది మాత్రమే, ఈ డిడక్షన్ మాత్రమే వస్తుంది అండర్ న్యూ బడ్జెట్ ప్రొవిజన్స్ ప్రకారం. వేరే ఏ డిడక్షన్స్ కానీ, క్లెయిమ్స్ కానీ మనకు వర్కౌట్ అవుతుంది. అయితే మనకి ప్రీవియస్ ప్రొవిజన్స్ అంటే బిఫోర్ బడ్జెట్ ఏవైతే ఉన్నాయో, బిఫోర్ బడ్జెట్ ట్యాక్స్ స్లాబ్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సేవ్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ ఎంత సేవ్ అయింది క్యాలిక్యులేట్ చేసుకుంటే మ్యాక్సిమం 1,10,000 మాత్రమే ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. మీరు ఎంత ఇన్కమ్ ఏం చేసినా కూడా మ్యాక్సిమం మీకు వచ్చే ట్యాక్స్ సేవింగ్ బిఫోర్ బడ్జెట్తో పోల్చుకుంటే 1,10,000 ప్లస్ సెస్ దాని మీద అనమాట 3% సెస్ మాత్రమే కవర్ అవుతుంది. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది.
అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.